హాయ్ అండి. చలికాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఒకటే దగ్గు, కఫం. అది సరే కానీ అల్లం వెల్లుల్లి చూపిస్తున్నావేంటి దగ్గు అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారా? అల్లం వెల్లుల్లి పేస్టే కాదు, అల్లం వెల్లుల్లి పచ్చడి కూడా చేసుకొని తినొచ్చు. ఎలాగో నా రెసిపీ చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పై కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలన్నీ ఇలా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలకైతే తొక్క తీసేయాలండోయ్. కొంచెం మెత్తబడినాక అల్లం కూడా వేసుకోవాలి. అల్లం అయితే ఇక్కడ తొక్కతోనే వేస్తున్నా, తొక్క అయితే తీయలేదు. ఈ రెండు కూడా మంచిగా మెత్తబడేలాగా పచ్చి వాసన పోయేలాగా మంచిగా రోస్ట్ చేసేసుకునండి. ఇంకా ఆపేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు, అలానే చిన్న చింతపండు అండి, ఎక్కువ కాదు, జస్ట్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వేపుకోవాలి. పోపు అంతా వేగినాక మనం పచ్చడిని అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చడితో పాటుగా కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని మంచిగా వేపుకోనండి. ఈ పచ్చడికి అయితే మట్టుగా అల్లం 100 గ్రాములు తీసుకుంటే వెల్లుల్లిపాయ 75 గ్రాములు తీసుకోవాలి. అలా తీసుకోవడమే. మిరపకాయలు కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, తాలింపుకి మాత్రమే యూజ్ చేయండి. ఈ చలికాలంలో దగ్గు, జలుబుకి అలానే థ్రోట్ ఇన్ఫెక్షన్కి మంచిగా ఉంటుంది. వేడి వేడిన అన్నంలో తినొచ్చు.